మార్కెట్లో చిల్లర డబ్బులు దొరక్క వ్యాపారులకు మస్తు ఇబ్బంది అవుతుంది. అందులో 10 రూపాయల నోట్ల కొరత మస్తుగా ఉంది. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలోనూ ఈ పరిస్థితి నెలకొనగా మార్కెట్లో 10 రూపాయల నోట్ల చలామణి తగ్గిపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకవేళ అవి దర్శనమిస్తున్నా చినిగిపోయినవి చలామణి అవుతుండగా వ్యాపారులు ఈ నోట్ల చలామణి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి చిన్న వస్తువుకు కొనుగోలుదారుడు ఫోన్పే లేదంటే 500, 200 రూపాయల నోటు ఇవ్వడంతో చిల్లర కొరత చాలా తలెత్తుతోంది. వాస్తవంగా బ్యాంకుల్లో కూడా డబ్బులు డ్రా చేసిన వారికి ఎక్కువగా 100, 200, 500 రూపాయల డబ్బులు ఇస్తుండగా అడపదడప 20 రూపాయల నోట్లు వస్తున్నాయి. దీంతో మార్కెట్లో 10 రూపాయల నోట్లు చలామణి బాగా తగ్గి కొనుగోలుదారులకు, అమ్మకదారులకు 10 రూపాయల నోటు కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు బ్యాంకులు 10 రూపాయల నోట్ల కోసం ఇంటింటి పెట్టినప్పుడు 20, 50, 100 నోట్లే ఎక్కువగా వస్తున్నాయని, దీంతో 10 రూపాయల నోట్ల కట్టెల కోసం వ్యాపారులు సైతం